నమస్తే అండి. వెల్కమ్ టు వీఆర్ఎల్ వైబ్స్. మా ఇంటి పైన మినీ గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ కొన్ని మొక్కలు నాటాను. ఈరోజు అంజూరు మొక్క నాటుకుందాం. ఇంట్లోని ఒక పాత ₹100 టబ్ ఒకటి ఉంటే దానికి ఇలా హోల్స్ చేసుకున్నానండి. అడుగున దానికి చిన్న పైప్స్ అటాచ్ చేయడం జరిగింది. ఈ పైప్స్ నుంచి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా వస్తే కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాడుకోవడానికి. ఒక పాత దోమల మెస్ ఒకటి ఉంటే విండో మెస్ దాన్ని కట్ చేసి ఇలా పెట్టాను. అందులోంచి ఏమైనా ఊక కానీ ఈ మట్టి కానీ బయటకు రాకుండా అడ్డుగా పెట్టడం కోసం అనమాట. దీంట్లోనే కొంచెం అడుగున వరి ఒక నింపుకున్నానండి. దాని మీద మన కౌ మాన్యూర్ జల్లించగా వచ్చిన గట్టిది చెత్త లాంటిది ఏదైనా ఉంటే దాన్ని పైన వేసుకున్నాను. తర్వాత దాన్ని పక్కన పెట్టేశానండి. ఒక గార్డెన్ సాయిల్ని తీసుకొని దాన్ని కూడా కొంచెం మిక్స్ చేసి ఇంత హైట్ వరకు దాన్ని నింపానండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. కొంచెం ఒక వంతు మన కింద ఉన్న మట్టిని, ఒక వంతు ఈ కౌ మాన్యూర్ని, అదే మన పెంట జల్లించిన దాన్ని, మెత్తగా ఉన్నదాన్ని, దీన్ని ఇది సగం తీసుకున్నానండి. రెండు కలిపి బాగా మిక్స్ చేసి దాంతోపాటు డ్రైనేజ్ బాగా ఉండడానికి కాస్త రివర్ శాండ్ కూడా తీసుకున్నాను. ఈ రివర్ శాండ్ని కూడా యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అక్కడ అన్నీ ఉండిపోకుండా బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇదే మన వేపాకులు ఉంటాయి కదా, ఆ వేపాకులను కూడా ఇలా తుంచి బాగా కలుపుకున్నాను. వేపాకులు వేయడం వల్ల వేరు కుళ్ళిపోకుండా వేరు తినేసే పురుగులు లాంటి అటాక్ చేయకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇందులో కొంచెం టీ పొడి కూడా ఉంటే కలుపుకుంటే ఇంకా సాయిల్ ఫెర్టిలిటీగా ఉంటుంది. బట్ నేను వాడేసానండి. పాతది ఉంటే పాత టబ్బుల్లో వాడేసాను. కొంచెం వరి ఊక కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం తెచ్చుకున్న టబ్బులో నింపేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో నిండేంత వరకు చేశానండి. ఇదే ప్రాసెస్లో ఇలా మనకి 2-3 టైమ్స్ చేసేసరికి టబ్బు నిండిపోయింది. అడుగున వరి ఊక వేసుకున్నాను కాబట్టి అండి, మొత్తం సాయిల్ నిండుగా వేసేసుకోవాలండి. ఎందుకంటే ఒక 2-3 రోజుల తర్వాత ఇది కిందకి దిగిపోతుంది. మనం ఎంతైతే నింపామో ఇదంతా కిందకి దిగిపోద్దండి. అందుకే ఫుల్గా వేసేసుకోవాలండి. నేను ఫుల్గా వేసేస్తున్నాను టబ్బు నిండానే. టబ్ నిండా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పాతదంతా మిక్స్ చేసుకొని మనం వేసింది రివర్ శాండ్ ఇందులో స్కిప్ అయింది అనుకుంటా. రివర్ శాండ్ కూడా వేసుకొని బాగా కలిపేసి నింపేసుకున్నానండి. ఫుల్గా నింపేసుకొని మనం తెచ్చుకున్న ప్లాంట్ దీనికి కవర్ తీసేస్తున్నాను. నేను ఫుల్గా నింపేసానండి. కొంచెం గ్యాప్ ఉంచాను మొక్క పెట్టుకోవడానికి. మన మొక్క అండి హెల్తీగానే ఉంది. ఇక్కడ నేను నర్సరీ నుండి తీసుకొచ్చానండి. దీన్ని ఇలా రిమూవ్ చేసి నింపేశానండి. హెల్తీగా ఉన్న మొక్క తీసుకున్నాను. చూసారు కదండి, ఫుల్గా వేసాను మట్టి కింద కాస్త కూడా గ్యాప్ లేకుండా ఫుల్గా వేసేసాను. ఇప్పుడు వాటర్ నింపేస్తున్నానండి. కాస్త మొక్క పైకే ఉంటుంది మీకు పైకి పెట్టినట్టు, కానీ ఒక 3-4 డేస్ ఆగితే ఇది కిందకి దిగిపోద్దండి. కిందకి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కలెక్ట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దీన్నే నింపుకొని చేస్తాను అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.